ఒలింపిక్స్ లో పాల్గొనాలంటే బోలెడంత కసరత్తు చేయాలి, సరైన సరంజామా ఉండాలి. షూటింగ్ లో అయితే ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మెంటల్ ఫిట్నెస్ అవసరమే. పాజిటివ్ మైండ్ సెట్ తో బరిలో దిగితేనే సరైన ఫలితాలు వస్తాయి. అయితే ఫ్రాన్స్ కు చెందిన షూటర్ సింపుల్ గా ఒలింపిక్స్ బరిలో దిగాడు. టీషర్ట్ వేసుకుని ఏదో ఒలింపిక్స్ చూడటానికి వచ్చిన ప్రేక్షకుల్లా వచ్చాడు. టార్గెట్ ను చూసేందుకు లెన్స్ పెట్టుకోలేదు, ఐ కవర్ లేనేలేదు, పక్క నుంచి వచ్చే వెలుతురును తప్పించుకునేందుకు వైజర్ కూడా పెట్టుకోలేదు, సౌండ్ వినిపించకుండా ఇయర్ ప్రొటెక్షను లేదు. కానీ తన టార్గెట్ పైనే గురిపెట్టాడు. ట్రిగ్గర్ పై వేలు పెట్టి నొక్కేశాడు. సీన్ కట్ చేస్తే రజత పథకం అందుకున్నాడు. హాలీవుడ్ హీరోలాగా గన్ పేల్చిన ఈయన ఎవరో కాదు, యూసుఫ్ డికెక్. టర్కీ దేశానికి చెందిన షూటర్. పైగా చిన్న వయసేం కాదు. యంగ్స్టర్స్ తో పోటీ పడి మరో ఒలింపిక్స్ లో దుమ్మురేపాడు. 51 ఏళ్ల వయసులో సత్తా చాటాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో రజతం అందుకున్నాడు. ఇదే ఈవెంట్లో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్యం గెలిచింది. అయితే సింపుల్ గా ప్రేక్షకుల్లా కనిపించిన యూసుఫ్ డికెక్ ఇప్పుడు వైరల్ గా మారిపాడు. సోషల్ మీడియాలో ఈ సీనియర్ షూటర్ గురించే చర్చ జరుగుతోంది. టర్కీ ఛాంపియన్షిప్ గురించి తెలుసుకునేందుకు క్రీడాభిమానులు తెగ వెతికేస్తున్నారు. డికెక్ టాలెంట్ కో ఫిదా అవుతున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా కూడా టర్కీ షూటర్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. యూసుఫ్ డికెక్ గతంలోనూ సత్తా చాటాడు. బరిలో దిగితే ప్రత్యర్థులు భయపడాల్సిందే అన్నట్టుగా రాణించాడు. టర్కీ జెండాను ఎగరేశాడు. 2006లో నార్వేలో జరిగిన CISM మిలిటరీ వరల్డ్ ఛాంపియన్షిప్ లో పవర్ చూపించాడు. 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో 597 పాయింట్లు సాధించాడు. వరల్డ్ రికార్డును సెట్ చేశాడు. 2012లో బ్యాంకాక్లో జరిగిన ఈవెంట్లోనూ చెలరేగాడు. ISSF ప్రపంచ కప్ ఫైనల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. అయితే లండన్ ఒలింపిక్స్ లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మెన్స్ విభాగంలో క్వాలిఫై కాలేకపోయాడు. 2013 యూరోపియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లలో 2 గోల్డ్ మెడల్స్ అందుకున్నాడు. హైదరాబాద్ లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ లోనూ రాణించాడు. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ లో 2వ స్థానం సొంతం చేసుకున్నాడు. మొత్తంగా యూసుఫ్ డికెక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. టాలెంట్ ఉంటే పెద్ద సరంజామాతో పనే లేదని నిరూపించాడు. కసితో ఏదైనా సాధించవచ్చని మెడల్తోనే చెప్పేశాడు.